Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. ఈ రోజు మనం పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అదే విధంగా ప్రొటెక్షన్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు నేను ఒక 2 minutes మాట్లాడతాను. సో ఆల్రెడీ మన దగ్గర ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ హన్మకొండలో సింగరేణికి సంబంధించిన ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఆఫ్లైన్ క్లాస్ అనేది మేము స్టార్ట్ చేశాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అడ్మిషన్ గురించి మా మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ వీడియోస్ కేవలం మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే సింగరేణి ఎలక్ట్రీషియన్ జాబ్ అనేది సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది, అదేవిధంగా మన దగ్గర ఎలాంటి క్లాసెస్ మనం ఇస్తున్నాము ఆఫ్లైన్ క్లాసెస్లో అని తెలియజేయడానికి మాత్రమే. సో మీ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉంటే పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు సబ్జెక్ట్ అనేది క్లియర్ చేస్తారు. దట్ మీన్స్ సెలెక్షన్ విల్ బి క్లియర్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చి పవర్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీనింగ్ అనేది మనకు క్లియర్గా ఉండాలి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు విఆర్ బై విఎస్, చూడండి ఇది ఎక్స్ అనేది విఆర్కి విఎస్కి మధ్యలో నిష్పత్తి ఇచ్చాడు. ఎక్స్ అనేది విఆర్ ఎక్స్ ఈక్వల్ టు విఆర్ బై విఎస్, వేర్ విఆర్ అండ్ విఎస్ ఆర్ రెస్పెక్టివ్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్, సెండింగ్ ఎండ్ కామా రిసీవింగ్ ఎండ్ వోల్టేజెస్. విఆర్ అంట రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, విఎస్ అనేది సెండింగ్ ఎండ్ వోల్టేజ్. కానీ కండిషన్ ఏంటండి, షార్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. దెన్ పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈస్ గివెన్ యాజ్, అడిగింది పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఇచ్చాడు, అందులో విఆర్ అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, విఎస్ అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్, అండ్ అదే విధంగా సో ఆ ఎక్స్ అనేది ఎక్స్ ఈక్వల్ టు విఆర్ బై విఎస్ అని మెన్షన్ చేసినప్పుడు మనకు పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఎక్స్ రూపంలో ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సరైనది అని అడిగాడు. బ్రదర్, షార్ట్ ట్రాన్స్మిషన్లో కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయబడుతుంది. షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏంటిది? షంట్ కెపాసిటెన్స్, షంట్ కెపాసిటెన్స్. మరి షంట్ కెపాసిటెన్స్ నెగ్లెక్టెడ్ అంటే కెపాసిటర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. మరి నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఈక్వలెంట్ ట్రాన్స్మిషన్ లైన్ ఏ విధంగా వస్తుంది? సో ఇక్కడ ఏమన్నా కెపాసిటర్ ఉందా? లేదు. ఇక్కడ ఎలాంటి కెపాసిటర్ లేదు. ఇది ఏంటండి? ఇది సెండింగ్ ఎండ్ వోల్టేజ్, ఇదేంటండి? రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. ఓకే, సో దీనికి మనకి యాక్చువల్గా వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఉంటుంది. పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. యాక్చువల్లీ ఏంటిది? ఇది సూత్రం, కానీ ఈ సూత్రాన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? బై హార్డ్ చేయొద్దు సూత్రం. చూడండి, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ దగ్గర ఇది రెసిస్టర్ అండి, ఆర్ ఓమ్, ఇది ప్లస్ జేఎక్స్ఎల్ ఇండక్టర్ ప్లస్ జేఎక్స్ఎల్, ఇదంతా ట్రాన్స్మిషన్ లైన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ రిసీవింగ్ ఎండ్ దగ్గర చేంజ్ ఇన్ టెర్మినల్ వోల్టేజ్ ఇట్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అంటే రిసీవింగ్ ఎండ్ దగ్గర చేంజ్ ఇన్ టెర్మినల్ వోల్టేజ్ అంటే వోల్టేజ్లో వ్యత్యాసం. ఎక్కడి నుంచి ఎక్కడికి? నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి. అంటే అందుకోసమే రిసీవింగ్ ఎండ్ దగ్గర ఇక్కడ మనం లోడ్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేయనప్పుడు వచ్చే వోల్టేజ్ నో లోడ్ వోల్టేజ్ అని అంటాం. ఇదే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ దగ్గర లోడ్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చే వోల్టేజ్ని ఫుల్ లోడ్ వోల్టేజ్ అంటావు. ఈ వ్యత్యాసాన్ని ఫుల్ లోడ్ వోల్టేజ్తో పోల్చినప్పుడు నీకు వచ్చేదే వోల్టేజ్ రెగ్యులేషన్. మరి నీవు 100తోని మల్టిప్లై చేస్తే, 100తోని గుణిస్తే నీకు వచ్చేదే పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. నీకు ఎక్కడ కూడా విఎస్ అనే మాట్లాడానా? లేదే. విఎస్ అనే మాట్లాడానా? లేదు. రిసీవింగ్ ఎండ్ దగ్గర నీకు వచ్చిన వోల్టేజ్లో మార్పు, నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి వెళ్ళినప్పుడు నీకు వచ్చిన మార్పు నేను ఏమంటున్నావు, ఇది వి నో లోడ్ మైనస్ వి ఫుల్ లోడ్. కానీ బ్రదర్, షార్ట్ ట్రాన్స్మిషన్ వల్ల మనకు పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ స్మాల్ చేంజెస్ జరిగి, చూడండి నో లోడ్ కనెక్ట్ చేశానే అనుకో, డైరెక్ట్ మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. మనకు ఏబిసిడి ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఉపయోగించకుండా కూడా మనం చేయొచ్చు. బ్రదర్, నో లోడ్ కండిషన్లో కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ అనేది జీరో. కరెంట్ జీరో అయ్యింది అనుకోండి, ఇక్కడ నువ్వు కేవీఎల్ ఈక్వేషన్ అప్లై చేస్తే నీకు ఇక్కడ ఏమవుతుంది? డ్రాప్ అనేది జీరో ఆల్రెడీ. అప్పుడు మనం మైనస్ విఎస్ ప్లస్ విఆర్ చేస్తే ఈక్వల్ టు 0కు సమానం అయితే విఆర్ ఈక్వల్ టు విఎస్. అప్పుడు నీకు ఇక్కడ విఎస్ కాదా? సో ఈ విధంగా కూడా వేయచ్చు. ఏబిసిడి ట్రాన్స్మిషన్ లైన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా వేయచ్చు. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే కెపాసిటెన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ సూత్రం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ ఇంటూ 100 గుర్తుపెట్టుకోండి. మరి బ్రదర్,
ఇక్కడ నేను మన రెండు విధాలు చేయొచ్చు, విఎస్ని కామన్ తీయొచ్చు, విఎస్ని కామన్ తీసి చేయొచ్చు. కానీ మనకి ఇచ్చింది ఏంది, విఆర్ బై విఎస్ రూపంలో రావాలి. నేను ఏం చేస్తా, ఈ విఎస్ మైనస్ విఆర్ని ఓకే, విఆర్ని మనకి ఇచ్చింది విఆర్ బై విఎస్ కాబట్టి విఎస్తోని గుణిస్తా. ఫస్ట్ మనం ఇగో విఎస్ బై విఆర్ని విఎస్తోని గుణించాలి. టోటల్ బై ఈ విఆర్ని విఎస్తోని భాగించాను. సో ఇప్పుడు చూడండి బ్రదర్, ఈ పైన కింద నేను భాగించాను, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే నాకేమైనా చేంజెస్ వస్తాయా? రావు. ఎలాంటి చేంజెస్ లేవు, ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి విఎస్తో నేను రెండు వైపులా అంటే లవంని భాగించిన హారాన్ని భాగించిన నాకేం ప్రాబ్లం లేదు కదా. సార్ మీరు ఎందుకు భాగిస్తున్నారు, ఇక్కడ భాగించాల్సిన అవసరం ఏముంది, నేను కామన్ తీసుకుంటా అంటే తీసుకో. కామన్ తీసుకోవడం కంటే ఇప్పుడు ఐటీఐ వాళ్ళకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇది ఇచ్చాను. కామన్ తీసుకోవడం కంటే ఇలా భాగించి చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సార్ ఎందుకు భాగించాలి సార్ అని డౌట్. నీకు ఇచ్చింది ఏంటి బ్రదర్, ఎక్స్ విలువ విఆర్ బై విఎస్, ఎక్స్ ఈక్వల్ టు విఆర్ బై విఎస్. ఈ విధంగా రావాలి కదా. ఈ విధంగా రావాలంటే న్యూమరేటర్ లవంలో విఆర్ ఉండాలి, కింద విఎస్ ఉండాలి. సో నువ్వు ఈ విధంగా సాల్వ్ చేస్తే విఎస్ బై విఎస్ 1 వస్తుంది, విఆర్ బై విఎస్. క్లియర్? ఓకే. టోటల్ బై ఇది విఆర్ బై విఎస్. బ్రదర్ ఇక్కడ చూడు, నేను అడిగింది పర్సంటేజ్ కదా బ్రదర్, 100తోని గుణించాలి కదా. ఇక్కడ కూడా నేను 100తోని గుణిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు ఇది 1, ఇది విఆర్ బై విఎస్. 1 మైనస్ విఆర్ బై విఎస్ ని మనం ఏం రాయొచ్చు, ఎక్స్. బ్రదర్ విఆర్ బై విఎస్ ని ఏం రాయొచ్చు, ఎక్స్ ఇంటూ 100. కానీ మనకి ఎక్కడ కూడా ఇలాంటిది ఇవ్వలేదు. మనం దీన్ని ఇంకా చాలా సింపుల్ గా చేయొచ్చు, కానీ మీకు అర్థమయ్యే విధంగా ఇస్తున్నాను. కానీ 1/x దీన్ని విడగొడితే 1/x మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. సో చేస్తే ఏమొస్తుంది బ్రదర్, 1/x మైనస్ 1 ఇంటూ 100. సో ఇది పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. ఏంటిది డైరెక్ట్గా కూడా చేయొచ్చు, మనం విఎస్ని కామన్ తీసి డైరెక్ట్గా కూడా చేయొచ్చు, కానీ అంత కాంప్లికేషన్ అవసరం లేదు. సో మనం మళ్ళీ విఎస్ని కామన్ తీసినప్పుడు విఆర్ బై విఎస్ రాయాలి, ఇదంతా అవసరమా? సో సింపుల్ గా మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇలా ఇచ్చాను. 1/x మైనస్ 1 ఇంటూ 100. ఇక్కడ 1/x మనకు ఇంటూ 100 మిస్ అయింది. ఇంటూ 100 1/x మైనస్ 1 ఇంటూ 100. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ మనకి ఇక్కడ ఉందా, లేదు. ఇది 1 మైనస్ ఎక్స్ బై ఇది ఎక్స్ కాదండి, ఇంటూ 100. ఓకే, 1 మైనస్ ఎక్స్ ఇంటూ 100 ఎక్కడ ఉందా, లేదు. 1/x స్క్వేర్ మైనస్ 1 వస్తుందా, 1/x మైనస్ 1 వస్తాయి, 1/x స్క్వేర్ మైనస్ 1 వస్తుందా, రాదు. సో మంచిగా గమనించండి, విడదీస్తున్నాం 1/x మైనస్ x బై x. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద డివైస్ దట్ లొకేట్స్ ద ఫాల్ట్ ఆన్ ద సిస్టమ్. ఓకే, ఒక సిస్టమ్ ఉందంట, పవర్ సిస్టమ్. అందులో ఫాల్ట్ లొకేట్ చేయబడింది, అంటే ఫాల్ట్ ఐడెంటిఫై చేసింది అండ్ ఐసోలేటెడ్ ద ఫాల్టీ పార్ట్ ఫ్రమ్ ద హెల్దీ సెక్షన్. ఎక్కడైతే ఫాల్ట్ అక్కరైందో అక్కరైన ఫాల్ట్ ని హెల్దీ సెక్షన్ అంటే ఆరోగ్యంగా పనిచేస్తున్నా, అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఫాల్ట్ లేకుండా పనిచేస్తున్న సెక్షన్ ని సపరేట్ చేసింది. దాన్ని ఏమంటున్నాం, ఇన్ పవర్ సిస్టమ్ నెట్వర్క్. చూడండి బ్రదర్, రిలే అంటే ఏం చేస్తుందంటే, ఒక ఇది స్విచ్ గేర్ పవర్ ఎస్జిపి అని అంటాం. స్విచ్ గేర్ ప్రొటెక్షన్ లో రిలే డిటెక్ట్స్ ద ఫాల్ట్ ని డిటెక్ట్స్ చేస్తుంది. detects the fault and sends the command to the corresponding circuit breaker. ఎక్కడైతే ఫాల్ట్ సంభవించిందో ఆ సంభవించిన ఫాల్ట్ ని డిటెక్ట్ చేసే డివైస్ పేరే మనం ఏమంటున్నాం, రిలే. కానీ బ్రదర్ రిలే సర్క్యూట్ బ్రేకర్ అంటాం. మరి ఈ రిలే ఫాల్ట్ ని డిటెక్ట్ చేయడమే కాదు, ఆ ఫాల్ట్ డిటెక్ట్ చేసిన తర్వాత ఒక కమాండ్ ని, ఒక సిగ్నల్ ని ఎక్కడైతే ఫాల్ట్ సంభవించిందో ఆ ఫాల్ట్ లో, ఆ సెక్షన్ లో ఉన్న సర్క్యూట్ బ్రేకర్ కి కమాండ్ పంపిస్తుంది. ఓకే, ఐసోలేట్ ద ఫాల్ట్ ఫ్రమ్ హెల్తీ సిస్టమ్. సో ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఫాల్ట్ లొకేట్స్ ద ఫాల్ట్ ఆన్ ద సిస్టమ్ అండ్ ఐసోలేట్ ద ఫాల్టీ part from the healthy section in a power system network is dash. The device locates the fault, identify the fault. So అదేంటిది, రిలే. మరి ఐసోలేట్ చేసేది ఏంది, సిబి. ఈ రెండింటిని కలిపితేనే స్విచ్ గేర్ ప్రొటెక్షన్.
సో వాట్ ఈస్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఐసోలేటర్ కాదండి, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ అండి. ఐసోలేటర్ అనేది ఇట్ ప్రొవైడ్స్ మోర్ క్లియరెన్స్ ఫర్ ఫాల్టీ సెక్షన్. బస్ బార్ కాదు, ట్రాన్స్ఫార్మర్ కాదు. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆల్ దీస్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, స్విచ్ గేర్. సో ఈ విధంగా మనకు లాస్ట్ టైం ఎస్పీడీసీఎల్ నుండి ఒకటి బేసిక్ డెఫినేషన్, ఒకటి వోల్టేజ్ రెగ్యులేషన్, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంది. సో మిమ్మల్ని సబ్జెక్ట్ కనుక క్లియర్ ఉంటే తికమక చేసి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు సింగరేణి కానీ ఇంకేదైనా కానీ భవిష్యత్తులో ఎలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా సబ్జెక్ట్ పట్ల మంచి అవగాహన ఉంటే, కాన్సెప్ట్ ఉంటే, మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేసే కెపాసిటీ ఈ విధంగా పెంచుకోవాలి. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ ని చదివితే మీరు క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అండ్ ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు, అక్యురేట్ గా చేస్తారు. దెన్ సెలెక్షన్ విల్ బి గుడ్. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.